హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంబికాస్ హెల్దీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు అయితే నేను కాల్షియం రిచ్, ప్రోటీన్ రిచ్, మెగ్నీషియం రిచ్ అంత మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అన్నీ మనం ఆ కప్తోనే మెజర్ చేసుకుందాం. ముందుగా ఒక కప్తో నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఎంత మంచివంటే దానిలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు నువ్వుల్ని ఫ్రై చేసుకుందాము. ఏం ఆయిల్ వేయక్కర్లేదు, ఎందుకంటే నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. అవి చిట్పట్లాడేంత వరకు సార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులోని కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే తత్వం ఉంది కాబట్టి నేను ఏమీ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ అనమాట, అవి కూడా 2 టేబుల్ స్పూన్సే. ఇవన్నీ జస్ట్ 2 minutes పడతాయి. ఎక్కువసేపు ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులే టైం తీసుకుంటే కానీ ఇంకా నెక్స్ట్ అన్నీ త్వరగా అయిపోతాయి అనమాట. 12 to 15 బాదమ్స్ తీసుకోవాలి. బాదం పప్పుల దగ్గర నుంచి మనం కొద్దిగా గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటాం అనమాట. ఈ బాదం పప్పుల్ని సపరేట్గా తీసుకుందాం, ఎందుకంటే మనం కొన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ క్యాష్యూస్ అనమాట, అవి కూడా ఒక చిన్న కప్కి తీసుకోండి. క్యాష్యూస్ ఎన్ని వేసినా మనకు టేస్టీగానే ఉంటుంది. నెక్స్ట్ వాల్నట్స్ అనమాట, వాల్నట్స్ కూడా 12 to 15 తీసుకోండి. అవి కూడా 2 minutes అంతే సార్ట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ పల్లీలు అనమాట, అవి కూడా 1/4 కప్ తీసుకున్నాను నేను. అవి కూడా వేరే సపరేట్గా, ఎందుకంటే పల్లీలు కూడా మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే బాగుంటుందని ఒక 20 పిస్తా పప్పులు తీసుకున్నాను. అవి కూడా 1 minute సార్ట్ చేసుకోండి. మనం ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ని మిస్ చేయట్లేదు. నెక్స్ట్ ఓట్స్ అనమాట, ఓట్స్ కూడా 2 టేబుల్ స్పూన్స్, బికాస్ ఓట్స్ కూడా చాలా మంచిది కదా, అందుకని నేను ఓట్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ లైన్ డేట్స్ సీడ్స్ తీసుకొని ఆ కప్ మనం నువ్వులు ఎంత తీసుకున్నామో అదే మెజర్మెంటే లైన్ డేట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 1/4 కప్ నుంచి హాఫ్ కప్ మధ్యలో కొద్దిగా బెల్లం తీసుకున్నాను, జస్ట్ టేస్ట్. అది కూడా మనం అలవాటు పడ్డామని చెప్పి. నెక్స్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాల్సిన అన్నీ ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా కోర్స్గా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్లేట్లో తీసుకున్నవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ లైన్ డేట్స్ ఇంకా బెల్లము 2 కలిపి మిక్సీ వేసుకున్నాం అనమాట. ఫస్ట్ బెల్లం ఒకసారి తిప్పేసి నెక్స్ట్ 2 కలిపేసుకున్నాము. జస్ట్ ఒక్క నిమిషం కొద్దిగా గీ వేసుకొని ఒక్క సెకండ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి, చాలు. నెక్స్ట్ ఆ మిక్స్చర్లోకి మన పేస్ట్ని అంతా వేసేద్దాము. కొద్దిగా నెయ్యి చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చేసుకున్నాం అనమాట. మనము పౌడర్ కూడా అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి, మిగిలినవి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ముద్దలు చేసుకోండి. రోజు పెద్దోళ్ళకి కానీ పిల్లలకి కానీ రోజు ఒక బాల్ ఇవ్వండి. హెయిర్ బాగా పెరిగిద్ది, జుట్టు ఊడడం తగ్గిద్ది, ఫేస్ గ్లో అయిద్ది, వాట్ నాట్ అన్నీ